నాటకోత్సవాలు రేపటి నుంచి అంటే జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు కళాభారతి వేదికగా జరుగుతున్నాయి. 40 మంది టీం వాళ్ళు సాంకేతిక సిబ్బందితో కలిపి ఆల్రెడీ నిన్న బయలుదేరారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం చేరుకుంటారు. కళాభారతి వారు ఇచ్చినటువంటి సహకారం, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు రాజుగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాకెంతో గొప్పగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాయాబజార్తో ప్రారంభమవుతుంది. సురభి నాటకాలు ఎలాగుంటే మనందరికీ తెలుసు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇచ్చేటువంటి సహకారం భారతదేశంలో ఏ పాత్రికేయ సంస్థలు ఇవ్వలేదన్నది వాస్తవం. ఎందుకంటే పద్మశ్రీ నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సురభి తాలూకా సంధానకర్త, దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి దేశమంతా తిరుగుతున్న సమయంలో కేవలం విశాఖపట్నంలో పాత్రికేయులు మాత్రమే నాటకానికి అంత ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి తరచూ చెప్పేవారు. మనం ప్రతి నాటకోత్సవంలోనే ఒక బంచ్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీడియో క్లిప్పింగ్స్ అయితే వీడియోవి, ప్రింట్వి అయితే ప్రింట్వి. అదేవిధంగా మనం ఎక్కడ నాటకోత్సవం జరిగినా సరే దానికి సంబంధించినటువంటి డిస్ప్లే కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పెట్టడంలో కూడా ప్రధాన ఉద్దేశం అంటే విజయఫ్ మనది. ఇది మాకు సెంటిమెంట్ కూడా. గడిచిన 20 ఏళ్ళగా ఏ నాటకం చేసినా ఫస్ట్ ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం అనేది సాయి గారికి మాకు ఒక ఆనవాయితీగా వస్తుంది. సాయి గారు నడవలేని పరిస్థితిలో కూడా రాత్రి చాలా తర్జన జరిగాం. ఎక్కగలనా లేదా, అవసరమైతే కుర్చీలో తీసుకురావాలి అంటే లేదండి లిఫ్ట్ పనిచేస్తుందని నేను చూశాను, పర్వాలేదు రావడంతో రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రేపు మాయాబజారు, ఎలుట భక్త ప్రహ్లాద, అదేవిధంగా లౌకుశ జూలై 1వ తేదీన ఉంటుంది. భూకైలాస్ 2వ తేదీన, పాతాళ భైరవి 3వ తేదీన, శ్రీకృష్ణలీలు 4వ తేదీన. మళ్ళీ అగైన్ మాయాబజార్ 5వ తేదీన ఉంటుంది. మాయాబజార్ ఎప్పుడు కూడా ఒక మాయాబజార్ని 2 సార్లు వేయడం అనేది మనం ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే మాయాబజార్లో ఉన్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఆ ట్రిక్స్ కానీ మరి మిగిలిన నాటకాల్లో తక్కువ ఉంటుంది, ఇందులో ఎక్కువ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అందుకని మాయాబజార్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే కళాభారతి వాళ్ళు ప్రతి నెల మొదటి ఆదివారం వారి యొక్క పిల్లలు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వారి యొక్క మెంబర్స్కి ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తారు. కాబట్టి శుక్రవారం దాన్ని మనం ఇందులో మర్చి చేసి వారి కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇక పాత్రికేయుల విషయానికి వచ్చినట్టయితే పాత్రికేయులకి ఎప్పట్లాగే మనకి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్ పూర్తిగా 78 సీట్లు మనం కేటాయించడం జరిగింది. అందులో 15 చూడడానికి అవ్వదు కాబట్టి మిగిలిన 60 సీట్లు పాత్రికేయ ఫ్యామిలీతో రావచ్చు. అందులో ఎవరు కూర్చోరు, కేవలం పాత్రికేయకి మాత్రమే ఆ యొక్క సీట్లు కేటాయించడం జరిగింది. సెంటర్ పార్ట్ అంతా కూడా వీఐపీస్కి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన ఎక్కడ ఎవరైనా కూర్చున్నా పర్లేదు. ఈ ప్రవేశం ఉచితం, ఇందులో ఎక్కడా లేదు. అయితే మనం ఏం చేస్తామంటే భోజనానికి ఒకరు ముందుకు వచ్చారు, అదేవిధంగా అకామిడేషన్కి ఒకరు ముందుకు వచ్చారు. కళాభారతికి సంబంధించి ఒక మ్యాక్సిమం డిస్కౌంట్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఎక్కడ నాటకం వేసినా మీరు గమనించాలి, సురభి నాటకం ఏది జరిగినా సరే 75,000 నుంచి ₹1,00,000 ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారు. అందరికీ తెలిసింది, ఎందుకంటే వాళ్ళ టీం పెద్దది, వాళ్ళకి సెట్టింగ్స్ వగేరా అన్నీ. కానీ ఎటువంటి డబ్బులు వాళ్ళు తీసుకోకుండా విశాఖపట్నంలో మొట్టమొదటిసారి ప్రజల నుంచి ఏమైనా సహకారం వస్తుందనేటువంటి ఒక సదుద్దేశంతో వారి నాటకాలను వారం రోజుల పాటు విశాఖపట్నంలో రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో బాదంగేరి సాయి గారి యొక్క నేతృత్వంలో ఈ ఉత్సవాలు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే నాటకానికి రండి, చాలా ఆస్వాదించండి, మీకు నచ్చితే ఏదైనా ఇవ్వండి, మీకు నచ్చితే, ఎందుకంటే వచ్చిన తర్వాత మీకు నచ్చుతుంది, అందులో ఏం సందేహం లేదు. పిల్లలతో సహా రండి, చక్కగా అన్ని రోజులు దాదాపు 800 సీట్లు ఉన్నాయి. మీడియా వారికి పక్కన తీసేస్తే కనీసం 600 సీట్లు ఉంటాయి. వారి యొక్క కళాభారతికి వచ్చి నాటకోత్సవాలు తిలకించినట్టయితే, ఎప్పుడు చాలా సందర్భాలు చెప్తున్నాం, విశాఖపట్నం అనేది ఉత్తరాంధ్రకు ముఖద్వారం, నాటక రంగానికి ఒక కీర్తి పతాక. అటువంటి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ నాటకోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఎప్పుడు నాటకం చూడని వాళ్ళైనా సరే నాటకాన్ని చూడాలని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, నా సోదరులకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎటువంటిది ఆశించుకుంటా బాదంగేరి సాయి నిర్వహిస్తున్న నాటకోత్సవాలు అంటే ఇది మాది అని వారు భుజాన్ని వేసుకొని ఎక్కడ ప్రజలు రండి చెప్పండి, మాకు ఏమీ అవసరం లేదు, మాకు నాటకం మాది అని వచ్చి చేసేటువంటి పరిస్థితి కేవలం విశాఖపట్నంలో ఉన్నట్టు పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చేతులెత్తి జోడిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 20 సంవత్సరాల క్రితం మనకి ఇక్కడ నాటకం వేయాలంటే చాలా ప్రాబ్లం అయింది. 30 రోజుల పాటు హాల్ ఇవ్వలేదంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, డేరాలు కట్టి నాటకాలు వేస్తున్నాం. అలాగే టర్నోవర్ థియేటర్లో ఒక డేరాలతో మనం వేయడం జరిగింది. తమ్ముళ్ళకి తెలుసు నా సాయి గారు, ఎందుకంటే 30 రోజుల పాటు నాటకం జరగాలంటే
ఒక కుటీరం వేయడం జరిగింది. మనం ఏంటంటే నాటకాన్ని టికెట్ టికెట్ కొని చూడాలనేది మా నినాదం. ఆ విధంగానే సరే నెల రోజుల పాటు టికెట్ కొని విశాఖపట్నం ప్రజలే కాకుండా ఉత్తరాంధ్రాల నుంచి వచ్చినటువంటి కళాభిమానులు, కళాకారులు ఆ ఉత్సవాలను విజయవంతం చేసిన సంఘటన కూడా మాకు గుర్తు చేయాలి. అప్పుడు టర్నౌట్ చోటరీలో మాకు నెల రోజుల పాటు చూడింది. ఇప్పుడు నెల రోజులు చేయడానికి శక్తి సరిపోవట్లేదు. అదేవిధంగా నగరం విస్తృతం కావడం, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావడంతో మనం వారం రోజులకి 3 రోజులకి కుదించుకోవడం జరిగింది. ఇక సురభి నాటకాలకి మాకు ఉన్న సంబంధం ఇప్పటి వరకు 100 నాటకాలు సురభి నుంచి వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ఇన్ని నాటకాలు సురభి వేశారని మాత్రం మేము ఎక్కడ వాళ్ళు కూడా చెప్తారు, ఇన్ని నాటకాలు ఎవరు వేయలేదని. నెల రోజులు, వారం రోజులు, 3 రోజులు ఫెస్టివల్స్ మనం చేయడం జరిగింది. అది ఘంటసాల లాస్ట్ ఒక 6 నెలల క్రితం మనం ఘంటసాల నాటకంతో 100 నాటకాలు కేవలం సురభిగా పూర్తి చేయడం. అదేవిధంగా అన్ని నాటకాలకైతే 250 వరకు మేము ఈ యొక్క 25 ఏళ్ళలో వేయడం జరిగింది. ఈసారి చేస్తున్న ఉత్సవాలు కేవలం మీ యొక్క సహకారంతోనే, మా మీడియా మిత్రులు, మీడియా సోదరులు ఇచ్చినటువంటి సహకారంతో ఈ ఉత్సవాలు విజయవంతం అవుతాయని మేము కోరుకుంటూ, మీరు మీ కుటుంబంతో రావాలని ముఖ్యంగా చెప్తున్నాను. అందరూ మా తమ్ముడు వాళ్ళు వస్తుంటారు.